హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న స్నాక్ ఐటమ్ మీద చూపించబోతున్నాను, అప్పాలు అనమాట. సో వీటిని కొంతమంది చెక్కలు అని కూడా అంటారు. ఈజీగా తక్కువ టైంలో ఎలా చేయాలో చూపిస్తాను. సో పిల్లలకి ఈజీగా చేసి పెట్టొచ్చు ఇంట్లో. నేనైతే ఇక్కడ ఒక 3 కప్పుల బియ్యం పిండి యూస్ చేస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని 3 కప్పుల బియ్యం పిండి యూస్ చేస్తున్నాను. 3 కప్పుల బియ్యం పిండికి కొంచెం వాటర్ అయితే వేడి పెట్టేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత బియ్యం పిండిలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఒక గరిటతో అలా కలిపేసుకున్న తర్వాత కొంచెం పిండి మెత్తబడేంత వరకు అలా వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. సో ఇవి అప్పాలు కాబట్టి ఇందులోకైతే మనం ఏమేమి వేసుకోవాలో ముందుగానే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా పిండి మొత్తం ఫామ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది కలుపుతున్నప్పుడే ఎంత వాటర్ అయితే మెత్తబడుతుంది, ఎంత వాటర్ అయితే కొంచెం బాగా గట్టిగా ఫామ్ అవుతుంది పిండి అనేది. సో లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఇలా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కారం యూస్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే శనగపప్పు పెద్ద టీ స్పూన్ అంతా శనగపప్పు, అలాగే జీలకర్ర, అలాగే మినపప్పు కూడా యూస్ చేస్తున్నాను. అప్పాల్లో పప్పులు ఉంటే చాలా బాగుంటుంది అనమాట, అందుకని యూస్ చేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకు 2 వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలర్ కోసం పసుపు వేసేసుకొని అది మొత్తం కలిపేసుకోవాలి. ఆ పిండిలోకి ఆ శనగపప్పు, కారము, ఉప్పు అన్నీ కలిసిపోయే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఆ పిండి అంతా ఒక ముద్దలాగా తయారయ్యేలాగా కట్టేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా ఒక ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. సో పిండి మనకు మెత్తగా అయిందనుకుంటే కనుక కొంచెం బియ్యం పిండి వేసుకొని గట్టిగా చేసుకోవచ్చు అనమాట. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు, కొంచెం లూజ్గా ఉంటే పర్వాలేదు. సో ఇలా ఫామ్ చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అయితే మనం వేడి పెట్టేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యే వరకు అయితే మనం అప్పాలు తయారు చేసుకుందాము. సో ఈ అప్పాలు అయితే నేను ఫింగర్స్తోనే చేస్తున్నాను. కొంతమంది ఆయిల్ కవర్ ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ నార్మల్గా చిన్న పిండి ముద్దలు చేసుకొని ఫింగర్స్తోనే ఇలా ఒత్తేస్తున్నాను అనమాట, రౌండ్ షేప్లో. సో కొంచెంగా పిండి తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అప్పాలు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. సో పిండి కొంచెం గట్టిగా ఉందనుకుంటే కనుక చపాతీ పీట మీద దాంతో కూడా చేసుకొని ఇలా ఒక గ్లాస్తో లేదా మూతతో కూడా హోల్స్ చేసుకొని దాంతో కూడా అప్పాలు తీసేయచ్చు అనమాట. మన ఇంట్లో కనుక అప్పాల పీట ఉంటే దాంతో కూడా ఆయిల్ కవర్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేసేసుకొని పిండి మీద దాంట్లో పెట్టేస్తే ప్రెస్ చేస్తే ఈజీగా అప్పాలు అయితే రెడీ అయిపోతే అట్లా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇక్కడ నా దగ్గర లేదనమాట. సో అందుకని నేను ఇట్లా ఫింగర్స్తోనే చేస్తున్నాను. సో చాలా వేసి ఉంటాయి ఇలా అప్పాలు చేసుకోవడానికి. నార్మల్గా నూనె కవర్తో కూడా పెట్టి ఒత్తేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. చిన్న కావాలని చెప్పేసి నేనైతే ఇట్లా ఫింగర్స్తో చేస్తున్నాను అనమాట. సో ముందుగా అయితే నేను అప్పాలైతే రెడీ చేసుకున్నాను మొత్తం ఇట్లా ఫింగర్స్తో యూస్ చేసి. అప్పాలైతే ఒక గిన్నెలో మొత్తం చాటలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆ పిండి మొత్తం అప్పాలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేసాను. సో నేను ఇక్కడ అప్పాలు చేస్తుంటే మా పాప కూడా వచ్చి చేస్తుంది, నాకైతే హెల్ప్ చేస్తుంది అనమాట. పెద్ద పనే అనుకోవాలి, కాకపోతే తొందరగా అయిపోతుంది. మనం కొంచెం పిండి తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ పిండి తీసుకుంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో కొంచెం అయితే ఒక 20 మినిట్స్లో ఈజీగా రెడీ అయిపోతుంది. నేనైతే కొంచెం ఎక్కువ యూజ్ చేస్తున్నాను ఇక్కడ పిండి. సో చూసారు కదా, ఇట్లా అప్పాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మా పాప కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది నాకు. సో ఇది అన్నట్టు సంగతి. ఇట్లా అప్పాలు అయితే రెడీ చేసుకున్నాను. ముందుగానే ప్లేట్లో చాటలో అయితే రెడీ చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేసి 2 సైడ్స్ కాల్ చేసుకున్నాను. ఈజీగా అప్పాలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న అప్పాలు అయితే దీనిలో వేసేసుకొని ఇంకా 2 సైడ్స్ కాల్ చేసుకొని తీసేస్తే టేస్టీగా అయితే రెడీ అయిపోతున్నాయి అప్పాలు. సో చూసారు కదా, ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో చూసారు కదా, ఇలా 1 సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంకో సైడ్ అయితే మనం మర్రేసుకోవాలి. సో ఇవి క్రంచీగా కూడా ఉంటాయి. మనం మరీ మెత్తగా ఉంటే కొంచెం మెత్తగానే వస్తాయి. ఎక్కువగా ప్రెస్ చేసుకొని సన్నగా అప్పలాగా వేసుకుంటే మాత్రం మంచిగా కరకరలాడుతూ వస్తాయి అన్నమాట. సో ఇదన్నట్టు సంగతి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అప్పాలన్నీ ఇలాగే వేసేసుకొని 2 సైడ్స్ కాల్ చేసుకొని తీసేసుకోవాలి. సో ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇట్లానే మనం సేమ్ పప్పులు వేయకుండా మురుకులు అయితే చేసుకుంటాం కదా. సో సేమ్ ప్రాసెస్, కాకపోతే అప్పాలకైతే పప్పులు అవన్నీ వేసుకోవచ్చు,
మురుకులకైతే ఓన్లీ జీలకర్ర అట్లాంటివి వేస్తారు. ఇంతే వాటికి వీటికి డిఫరెన్స్. కాకపోతే మనం తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట ఇలాగా. సో ఇదన్నట్టు సంగతి. అప్పాలు అయితే ఈజీగా ప్రిపేర్ అయిపోయినాయి. సో కొంచెం పిండితో పెద్ద పెద్దగా కూడా అప్పాలు చేసిన అనమాట. సో ఎక్కువ మొత్తంలో అయితే నేను చిన్నగానే చేశాను. సో ఇదన్నట్టు సంగతి. అప్పాలు రెసిపీ ఇట్లా చేయొచ్చు. చూడండి, ఇట్లా చింపేస్తే ఇట్లా చినిగిపోతుంది అన్నట్టు, క్రంచీ క్రంచీగా. మనం వేయించుకునేటప్పుడే హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కాల్చుకుంటే పిండి పిండి ఉండదన్నమాట. మంచిగా క్రంచీగా తయారవుతాయి అప్పాలు అనేవి. సో చూసారు కదా, ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అప్పాలు అయితే. నేనైతే ఇక్కడ చిన్నగా చేశాను. మీరు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు వీటినే. సో మొత్తానికైతే రెడీ అయిపోయినాయి కదా. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా పాప వీడండి తనకు తినరాకున్నా కూడా తీసుకుని అయితే తింటుంది. కావాలని చెప్పేసి అడిగి మరి తీసుకుంది. సో ఇదన్నట్టు సంగతి. రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో చూడండి, అప్పాలు అయితే మంచిగా క్రంచీగా వచ్చేసినాయి. అండ్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇట్లాంటి స్నాక్స్ మన ఛానల్లో ఇంకా అప్లోడ్ చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మొత్తానికైతే అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇలా మీరు కూడా అలాగే మన ఛానల్లో స్పెషల్ బెల్లం గవ్వలు, అలాగే సోరకాయ అప్పాలు, గారెలు కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి చూడండి, నచ్చితే ట్రై చేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.